హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్ముస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు మనం కాకరకాయ నిల్వ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనకి ఈ కాకరకాయ నిల్వ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండే విధంగా పర్ఫెక్ట్ కొలతలతో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాసెస్‌ని చూద్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు కాకరకాయలని తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయని 2 వైపులా కూడా చివర్లు కట్ చేసుకొని వాటిని ఈ విధంగా రౌండ్‌గా ముక్కలుగా కట్ జేసుకోవాలి. మరీ సన్నగా కట్ జేసుకోవద్దు. మనకి తినేటప్పుడు చెదిరిపోతాయండి ముక్కలు. ఈ విధంగా కొంచెం లావుగా కట్ జేసుకోవాలి. ఇప్పుడు ఒక 100 గ్రాముల వరకు చింతపండుని నానబెట్టుకోవాలి. మనకి కేజీ కాకరకాయలకి 200 గ్రామ్స్ వరకు చింతపండు పడుతుంది. హాఫ్ కేజీ కాబట్టి 100 గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకొని వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవరు. మనం కాకరకాయ ముక్కల్ని కూడా ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ మెంతులు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. ఈ విధంగా లో ఫ్లేమ్‌లో వేగినాక ఇప్పుడు వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం కాకరకాయ ముక్కల్ని కొలుచుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే కాకరకాయ ముక్కల్ని కొలుచుకున్నామో ఆ కప్పుతోనే సాల్ట్ గాని, కారం గాని వేసుకోవాలి. నాకు 4 కప్పుల వరకు కాకరకాయ ముక్కలు వచ్చాయి. 4 కప్పులకి మనం కారం గూడా అదే కప్‌తో తీసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసంని గట్టిగా పిండుకొని చింతపండు గుజ్జుని ఈ విధంగా వడగట్టుకోవాలి. చింతపండు గుజ్జు మొత్తాన్ని వడగట్టుకున్నాక ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఈ చింతపండు రసం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ చిక్కబడేంత వరకు ఉడికించుకున్నాక ఈ చింతపండు గుజ్జు పూర్తిగా చల్లారాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే కాకరకాయ ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు మంట లో ఫ్లేమ్‌లో ఉంచుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని కాకరకాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ క్రిస్పీగా వేయించుకోకుండా ఒక 50% వరకు వేగితే సరిపోతాయి మనకి కాకరకాయ ముక్కలు. ఈ విధంగా కొంచెం 50% వరకు వేగినాక ఇప్పుడు వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన కాకరకాయలను గూడా వేయించుకోవాలి. కాకరకాయ ముక్కలు వేయించుకున్నాక ఇప్పుడు అదే ఆయిల్‌లో ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక 4 ఎండుమిర్చి, ఒక 4, 5 ఎల్లిపాయలు నల్లగొట్టి వేసుకోవాలి. ఈ ఆయిల్‌ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు కాకరకాయ ముక్కలు కూడా పూర్తిగా చల్లారినాయి. ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక పావు కప్పు సాల్ట్ వేసుకోవాలి. ఒక ముప్పావు కప్పు వరకు కారం వేసుకోవాలి. మనం కాకరకాయ ముక్కలు కొలుచుకున్నాం కదండీ! అదే కప్పుతో ముప్పావు కప్పు వరకి లేదంటే హాఫ్ కప్పు వరకైనా తీసుకోవచ్చు కారం. ఎక్కువ కావాలనుకుంటే ముప్పావు కప్పు వేసుకోవచ్చు. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి పిండి, కొంచెం కచ్చాపచ్చాగా దంచిన ఎల్లిపాయలు, మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు పేస్ట్‌ని వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా మిక్స్ జేసుకోవాలి. సాల్ట్ మాత్రం కంపల్సరీగా పావు కప్పు వేసుకుంటే సరిపోతుందండి. 1/4 కప్పు సరిపోతుంది మనకి సాల్టు. తక్కువగా ఉన్నట్లయితే మళ్ళీ వేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ జేసుకున్నాక, ఇప్పుడు ఆయిలు పూర్తిగా చల్లారినాక అందులో వేసుకోవాలి మనం ఆయిల్‌ని. పూర్తిగా చల్లారినాక మాత్రమే పచ్చడిలోకి వేసుకోవాలి ఆయిల్‌ని. వేడి వేడి ఆయిల్ అస్సలు వేసుకోకూడదండి. వేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ జేసుకోవాలి. మిక్స్ జేసుకొని మూడో రోజు మళ్ళీ ఒకసారి మిక్స్ జేసుకొని మనం అప్పుడు తినొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ పచ్చడి. మీరు ఒకసారి ట్రై జేసి చూడండి.